ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. మనకి ఇది వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ఛత్తీస్గఢ్ సర్కిల్ అండి. ఛత్తీస్గఢ్ అనగానే ఎందుకు అంత దూరం అని చెప్పేసి మీరు ఏం ఆలోచించద్దు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు మినిమం 2 years అక్కడ వర్క్ చేసినట్టయితే మీ ఓన్ స్టేట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 20th December 2023 అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అయితే వీళ్ళకి ఇస్తున్నారండి. ఈ పోస్ట్ కోసం అయితే వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఇండియన్ నేషనల్స్, అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్లికేషన్. అండ్ మనకు వచ్చేసి పే స్కేల్ మనం చూసుకున్నట్టయితే 19,900 నుంచి 63,200 వరకు అయితే ఇస్తున్నారు. లెవెల్ 2 అండి. ఇది ఓన్లీ బేసిక్ పే. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 36,000 వరకు అయితే మనకు వస్తుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7 పోస్ట్స్ అయితే మనకైతే రిలీజ్ చేశారండి. కేటగిరీ వైజ్ అయితే పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 to 27 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. SC STకి వచ్చేసి 5 years అండి. అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 40 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ మనం చూసుకున్నట్టయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 years ప్రొబేషన్ అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ మనం చూసుకున్నట్టయితే 10th class పాస్ అయితే సరిపోతుందండి. అంతకుమించి మరి ఏం అడగలేదు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి. బోత్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అయితే మనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉండాలి. అంటే నడిపే ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉండాలి. ఇది ఎగ్జామ్ వచ్చేసి మనకి 2 స్టేజ్లు ఉంటుందండి. Stage 1 అండ్ Stage 2. Stage 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు, జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి వీటి మీద టోటల్గా మనకి 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. Stage 2 వచ్చేసి మనకి ప్రాక్టికల్ అండి. అది వచ్చేసి మనకి 20 marks. Stage 1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ Stage 2 ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. నేను నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోండి. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే క్యాండిడేట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా అయితే మనం పంపించాల్సి ఉంటుంది. అది కూడా స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డ్యూ డేట్ లోపైనే ఇది అనేది వాళ్ళ దగ్గరికి చేరాలండి. డ్యూ డేట్ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఎటువంటి అలవెన్స్లు అయితే ఎవరండి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కానీ అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి కానీ వెళ్తే నో అలవెన్సెస్ అని చెప్పేసి మనకి ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మనం అయితే అటాచ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ జెరాక్స్లు మనం అటాచ్ చేస్తే సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జెరాక్స్ కాపీ అటాచ్ చేస్తే సరిపోతుంది. 8th పాయింట్ చూసుకున్నట్టయితే పోస్టింగ్ అనేది ఛత్తీస్గఢ్ సర్కిల్లో ఎక్కడైనా ఇవ్వచ్చండి. మనకి 2 years తర్వాత అయితే మనకి ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అండి. ఈ పేమెంట్ ద్వారా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి పే చేయొచ్చు. అది కూడా మనకి లాస్ట్ డేట్ ఎప్పుడండి 20th January 2024 లోపు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పేమెంట్ ప్రొసీజర్ అండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే చలానా ఫామ్ ఉంటుంది. చలానా ఫామ్ పట్టుకొని మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే ఫీజు అనేది కట్టించుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ రిసిప్ట్ అనేది మనకు వస్తుంది కదా, ఎక్కడైతే మనం పే చేస్తాం. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం పే చేసాం అనుకోండి, ఒరిజినల్ రిసిప్ట్ అనేది అప్లికేషన్కి అటాచ్ చేసి జెరాక్స్ కాపీ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఎలా పంపించాలని చెప్పేసి అన్నారు కదా, మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసేసి మనం ఈ అడ్రస్ ఎక్కడికి పంపించాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ అని చెప్పేసి ఇచ్చారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ సర్కిల్ రాయ్పూర్ 492001 పిన్ కోడ్ అండి ఇది. ఇక్కడికైతే మనం అయితే ఎన్వలప్ కవర్లోని మన అప్లికేషన్ ఫామ్ అండ్ నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అటాచ్ చేసి మనం అయితే పోస్ట్ ద్వారా అయితే వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అది కూడా మనకి 20th January 2024 లోపు అయితే మనం పంపించాల్సి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే సెల్ఫ్ అటాచ్డ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే మీ ఫోటో అంటించి మీ ఫోటో మీద మీరైతే సైన్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది రెండు ఫోటోలు అంటించాలండి ఇక్కడ, ఓకేనా. అంటే ఒకటి ఎక్స్ట్రా అయితే పెట్టమన్నారు. ఆల్సో పిన్ 1 spare ఫోటోగ్రాఫ్, అంటే ఒక ఎక్స్ట్రా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ నేము, ఆధార్ కార్డ్ నెంబర్,
మీ ఫాదర్ నేము, మీ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, మొత్తం మీ జెండర్, మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఇవన్నీ మీరు ఫిల్ చేసేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మనం అయితే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పంపించాలండి. అది కూడా 20th January 2024 లోపు అయితే పంపించాలి. ఇదేనండి ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి.